నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్ స్వాగతం. నేను మీ రాజమౌళి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో దేశ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం ఇస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. దశాబ్దాల ద్రావిడ రాజకీయ కోటను బద్దలు కొడుతూ దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకుపోతుంది. అయితే అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి అవసరమైన మెజార్టీ కేవలం 6 అడుగుల దూరంలో నిలిచిపోయింది. ఇప్పుడు అందరి దృష్టి పొత్తుపైనే పడింది. అటు పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి బీజేపీ జయయాత్ర కొనసాగనుండగా కేరళలో కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకుంది. ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ బలం పుంజుకోవడం, కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకోవడం, విజయ్ చరిత్ర సృష్టించడం లాంటి మార్పులు జరిగాయి. ఈ మార్పు రాబోయే ఎన్నికల భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఈరోజు బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటున్నారు బీజేపీ నుంచి ప్రేమ్ గాంధీ, అదేవిధంగా మనతో పాటు కాంగ్రెస్ సెక్రటరీ కూడా మనతో పాటు కార్తిక్ గారు జాయిన్ అయ్యారు స్టూడియోలో. అదేవిధంగా మురళీమోహన్ మనతో విశ్లేషకులు కూడా జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా అంబటి జోజిరెడ్డి గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. సందీప్ రాయల్ టీవీకే నాయకులు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా కార్తిక్ గారు, మనం రాష్ట్ర రాజకీయాల్లో చాలా వరకు పెను మార్పులు అయితే చూడడం జరిగింది. కానీ బీజేపీ 3 స్టేట్లలో ముందంజలో ఉన్న నేపథ్యంలో ఆల్రెడీ హ్యాట్రిక్ సాధించింది. ఈ యొక్క కేరళ మాత్రమే పొత్తుతో కూడుకున్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ అక్కడ కూడా విన్ అయింది. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏదైతే తమిళనాడు ప్రజలు పట్టం కట్టడానికి కారణాలు విలవిలేకపోతున్నాయి. ఎందుకంటే 27 నెలలే అవుతుంది. ఎందుకంటే విజయ్ పార్టీ పెట్టి 27 నెలలు ఉన్న 20 జిల్లాలలో తిరిగింది 5 జిల్లాలే, 5 సభలే. మొత్తం మీద సభలు కూడా క్యాన్సిల్ చేసుకున్న పర్వం ఉంది. ప్రజల్లోకి నేరుగా వెళ్ళలేదు, ప్రజలతో మమేక మాట్లాడు. ఎంతసేపు ఎప్పుడు ప్రజలకు గగ్గోలు పెట్టేలాగా చాటభారతం చదివే నాయకులను చూసాం. కానీ ప్రజలకు ఏం కావాలో అది కూడా 5 నిమిషాలలో క్లారిటీగా మాట్లాడి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే 5 సభల లోపల 5 సభలు సక్సెస్ఫుల్గా నడిచాయి. ఇక చెప్పనవసరం లేదు, ఎందుకంటే 43 మంది ఒక సభలో గందరగోళంగా అంటే చనిపోయిన సంఘటనలో ఆ మచ్చను మాత్రం రూపురేఖలు మార్పుచ్చుకున్నాడు అని చూస్తున్నాడు. కానీ ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తిరగరాయడం మహామేధావులు, మహాబలవంతులు, మహారాజకీయ సేతులు, మహాయోధులు లాంటి ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ ఒక్కసారి తిరగరాసి విజయకేతనం ఎగరవేశారు. ఎలా చూడొచ్చు మరి? అయితే సార్, ముందుగా ఈరోజు స్వతంత్ర వేదికగా గెలిచిన అభ్యర్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వెస్ట్ బెంగాల్లో గెలిచినటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, తమిళనాడులో అన్న విజయ్ గారికి కావచ్చు, పుడుచ్చేరి, అట్లా కేరళ, అస్సాం అన్ని రాష్ట్రాల్లో గెలిచిన అభ్యర్థులకు ముందుగా వారికి శుభాకాంక్షలు. ప్రజలు తీర్పునిచ్చినారు. ఆ తీర్పును మనం ఇప్పుడు గౌరవించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య దేశంలో మనందరిపైన ఉంది. కాబట్టి అయితే ముందుగా వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడితే, వెస్ట్ బెంగాల్లో బీజేపీ పార్టీ గెలిచిందా, గెలిపించారా, గెలిపించుకున్నారా, ఈ విషయాలపైన మనం చాలా కూలంకషంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎస్ఐఆర్ అనేది అతిపెద్ద కుంభకోణం ఈ భారతదేశంలో. జరిగినటువంటి అన్ని కుంభకోణాల్లో ఎస్ఐఆర్ అనేది అతిపెద్ద కుంభకోణము. దాని గురించి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పూర్తి స్థాయి ఆధారాలతో చూపించినటువంటి సందర్భాల్ని మనం చూడొచ్చు. ఎస్ఐఆర్లో దాదాపు వెస్ట్ బెంగాల్లో 90 లక్షల ఓట్లను తీసేసినారు. అయితే తీసేసిన వాళ్ళు రోహింగ్యాలా, లేకపోతే రోహింగ్యాలను వీళ్ళు తీసేసినారా, ఈ విషయం పైన స్పష్టత ఇవ్వాల్సినటువంటి జవాబుదారీతనము ఎస్ఐఆర్ పైన, ఈసీఐ పైన డెఫినెట్గా ఉంది. అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి మా రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో మాకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు బాధ్యతగా విచారణ జరిపించాల్సినటువంటి సుప్రీంకోర్టు వెళ్ళి మీరు ఈసీఐ చెప్పినట్టు వినండి, ఈసీఐ సుప్రీం అని చెప్పడం అనేది ఎంతవరకు న్యాయమో సుప్రీంకోర్టే చెప్పాలి. అయితే మీరు సుప్రీంకోర్టు ఎందుకు మేము ఈసీఐ పైన వ్యాఖ్యలు ఎట్లాంటివి మేము కల్పించుకోము, ఎందుకంటే ఈసీఐ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అని చెప్పినప్పుడు ఈసీఐ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కాబట్టి మేము జోక్యం చేసుకోమన్నటువంటి ఈ కోర్టు సభాపతి మీద, శాసనసభ పైన, సభ్యులపైన వ్యాఖ్యలు చేయడానికి, డైరెక్షన్స్ ఇవ్వడానికి కోర్టుకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి అన్న ప్రశ్న కూడా ఈరోజు ఖచ్చితంగా మనం మాట్లాడాలి. కాబట్టి వెస్ట్ బెంగాల్లో ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్ననే
ప్రప్రదమైనటువంటి అంశం. కాబట్టి వెస్ట్ బెంగాల్లో తొలగించబడినటువంటి 90 లక్షల ఓట్ల తాలూకు వివరాలను ఈరోజు ఈసీఐ అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. తొలగించబడిన వాళ్ళందరూ కూడా రోహింగ్యాలేనా, లేకపోతే రోహింగ్యాలను మాత్రమే వీళ్ళు తొలగించారా? ప్రశ్న అనేది చాలా సింపుల్గా ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం వెస్ట్ బెంగాల్లో చెప్పాలి. తమిళనాడు విషయంలో సార్ తప్పకుండా ఈ విజయం అనేది విజయ్ గారికి తప్పకుండా వారికి ఇది దక్కాల్సిన విజయంగానే మనం చూస్తున్నాం. ఎందుకంటే తమిళనాడు అనేది ఎప్పుడైనా సరే అన్ప్రెడిక్టబుల్గా ఉండేటువంటి రాష్ట్రం రాజకీయాల్లో. మనం ఎంత పెద్ద వేదిక పైనకి వెళ్ళినప్పటికీ కూడా తమిళనాడు ప్రజలు వనకం నల్లారకు సౌఖ్యమా అని వాళ్ళు తమిళ్లోనే మాట్లాడతారు తప్ప ఇతర భాషలో కూడా వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడరు. కాబట్టి వేరే ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా కష్టమో నష్టమో చావో రేవో నేనే తేల్చుకుంటా అని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చినటువంటి విజయ్ గారిని అక్కడ ప్రజలు ఆదరించారు. కాబట్టి స్వతంత్ర వేదికగా విజయ్ గారికి శుభాకాంక్షలతో పాటు రాజకీయాల్లో సగటు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా 2009 నుంచి నేను రాజకీయాలు చూస్తున్నా కాబట్టి వారికి ఒక చిన్న మనవి ఏంటి అంటే దయచేసి బీజేపీ ట్రాప్లో మీరు పడొద్దు. బీజేపీకి సంబంధించినటువంటి ఎటువంటి సహాయ సహకారాలు మీరు తీసుకోవద్దు. ఎట్లయితే మీరు కష్టమో నష్టమో ఎన్నికల్లో మీరు ఒంటరిగా ఎట్లయితే నిలబడ్డారో ఈ 5 ఏళ్ళు మీ పాలన కూడా ప్రజలకు అందించాల్సిందిగా మనవి చేస్తున్న వారికి. అట్లాగే కేరళ విషయంకి వస్తే అక్కడ ఉన్నటువంటి మన దేశం మొత్తంలో కూడా హైలీ లిటరసీ రేట్ ఉన్నటువంటి రాష్ట్రం ఏంది, బాగా చదువుకున్నటువంటి రాష్ట్రం ఏంటంటే ఒక కేరళ రాష్ట్రమే. సో చదువుకున్న వాళ్ళు మేధావులు దేశ భవిష్యత్తు బాగుండాలని కోరుకున్నటువంటి రాష్ట్రమైనటువంటి కేరళ రాష్ట్రం పూర్తి స్థాయి మెజారిటీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ యూడిఎఫ్ పక్షాన నిలబడ్డది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో విజయన్ గారి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఈరోజు విజయ్ గారి సమయం అయిపోయిందని వారు ఏదైతే వ్యాఖ్య చేశారో ఆ వ్యాఖ్యను గౌరవించినటువంటి కేరళ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ యూడిఎఫ్కి అధికారం కట్టబెట్టినందుకు ప్రజలకు ధన్యవాదాలు. అక్కడి రాష్ట్ర పార్టీ తరఫున కూడా వారికి మంచి పాలన అందించాలని మేము ఇక్కడ సుముఖంగా ఉన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. అయితే అస్సాం పుడిచేరి రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల ఒరవడిని కూడా తప్పకుండా మనం మాట్లాడుకోవాలి. అస్సాంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ పవన్ ఖేరా గారు అనేకమైనటువంటి విషయాల్ని బయటపెట్టారు. అనేకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి నేరాలు 3 నుంచి 4 పాస్పోర్ట్లు కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్రాన్ని పాలించడానికి ప్రజలు అక్కడ అవకాశం కల్పించారు. సరే మీ వ్యక్తిగత అవకాశాలు ఏమున్నప్పటికీ కూడా మీరు అస్సాం రాష్ట్రాన్ని మంచి సుపరిపాలన వైపు నడిపించాల్సిందిగా ఒక మనవిగా మేము ఈరోజు కోరుకుంటున్నాం సార్. అయితే ముఖ్యంగా మనం ఈరోజు అన్ని రాష్ట్రాల పైన కన్నా ప్రప్రథమంగా వెస్ట్ బెంగాల్ తమిళనాడు రాష్ట్ర రాజకీయాలే ఈరోజు దేశ రాజకీయాల్ని చాలా ప్రభావితం చేస్తూ ఈరోజు ఒక దిక్సూచిగా ఈరోజు ఆ 2 రాష్ట్రాలు కూడా నిలబడ్డాయి. ఒకటి కేరళ రాష్ట్రము చదువుకున్న వాళ్ళ యొక్క నిర్ణయాన్ని చూపిస్తుంటే వెస్ట్ బెంగాల్లో అతిపెద్ద కుంభకోణాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ తెరలేపిందన్న విషయాన్ని దేశ ప్రజల ముందు పెట్టింది. ఈ విషయాన్ని దేశ ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. రానున్న రోజుల్లో ఈ ఎస్ఐఆర్ వల్ల జరిగే అవకతవకలన్నిటిని కూడా అన్ని రాష్ట్రాలు కూడా ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పక్షాన నిలబడి ఈ ఎస్ఐఆర్ చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యల్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా అన్ని రాష్ట్రాల్లో ఇట్లా వాళ్లకు నచ్చని వాళ్ళను వాళ్ళు కారన్న వాళ్ళను ఈ ఓట్లు తీసేసుకుంటూ రిమూవల్ చేసుకుంటూ పోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అంటూ ఏముండదు. సార్ ఒక విషయం చెప్తా, మీరైనా నేనైనా సమాజంలో ఇంతోగంతో అవగాహన ఉన్నటువంటి వాళ్ళం. ఈ ఎస్ఐఆర్ వచ్చి మన ఓటు తీసేస్తే మనం ఎవరి దగ్గరికి వాళ్ళో మనకే తెలియదు. కాబట్టి ఓటు తీసినా ఓటును ఇంక్లూడ్ చేసినా ఎందుకు రిమూవల్ చేస్తున్నారు, ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారో పూర్తి స్థాయి వివరణలన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సి ఉంటుంది. ఈరోజు ఈసీఐ అనేది ఒక రాష్ట్రంలో ఒక దేశము ఒకటే ఓటు అంటున్నారు. కాబట్టి ఈరోజు నార్త్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ రాష్ట్రంలో, అట్లాగే వాళ్ళు బతకనికి వచ్చినటువంటి తెలంగాణ లాంటి రాష్ట్రంలో కూడా 2 ఓట్లను పెట్టుకొని ఈరోజు మోసం చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి విచారణ
జరపాలి, సమగ్రమైనటువంటి చర్యలు జవాబుదారీతనంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తీసేసినటువంటి ప్రతి ఓటు పైన కూడా ఎస్ఐఆర్ నిర్వహించినటువంటి అధికారులు తమ యొక్క వివరణను పబ్లిక్ డొమైన్లో పెట్టడం వల్ల ఈ దేశ ప్రజలకు ఎందుకు 90 లక్షల ఓట్లను రిమూవ్ చేసినారో, ఎవరివి రిమూవ్ చేసినారు, రిమూవ్ చేయడానికి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఏంటి, వీళ్ళు చేసినటువంటి పరిశోధన ఇన్వెస్టిగేషన్ ఏంటో పూర్తి స్థాయి వివరాలను పెడితే కానీ ఈరోజు వెస్ట్ బెంగాల్లో వచ్చినటువంటి గెలుపును మనము నిర్ధారించడానికి వీల్లేదు. రైట్, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తా. ఎస్ జోజిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. జోజిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ రాజమౌళి. గుడ్ ఈవినింగ్ రాజమౌళి గారు. 5 రాష్ట్రాల ఎలక్షన్ల మీదనే ఈరోజు చూపంతా కూడా పడింది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, మహామేధావులు, బలుగు పడ్డ వ్యక్తులు, అంటే వాస్తవానికి ఆరుతేరి ఉన్న వ్యక్తులు పశ్చిమ బెంగాల్ కావచ్చు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే 3 రాష్ట్రాలు అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టు పాండిచ్చేరి కావచ్చు, కెల్లం కావచ్చు, అస్సాం కావచ్చు. ఈ 3 రాష్ట్రాలలో కెల్లానికి తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వివిధ నాయకులు అయితే కాంగ్రెస్ తరఫున పోయి ప్రచారం చేశారు. ఆ నేపథ్యంలో కొంతవరకు గ్రాఫ్ అయితే వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, రైతులకు కావచ్చు, యువతకు కావచ్చు చేస్తున్న విధి విధానాల గురించి సీతక్క గారు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, శ్రీధరబాబు కావచ్చు, వీరందరూ కూడా పోయి ప్రచారం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేరళలో కాంగ్రెస్ ఘన విజయం అంటూ కూడా చెప్తున్నారు. ఇక అదేవిధంగా పాండిచ్చేరితో అస్సాం, వెస్ట్ బెంగాల్, ఈ నేపథ్యంలో 3 కూడా బీజేపీ హస్తగతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ మమతా దీదీతో పాటు ఆ దీదీని నమ్మలేదు అంటే ఎక్కడ లేడీస్ ప్రభావం ఎక్కువ పడ్డది. ఎందుకంటే ఆడవారి పట్ల వాస్తవానికి ఓటింగ్కు రావద్దు అనే విధానం, ఆడవాళ్ళు ఎప్పుడు వంటింటి మనుషులే అన్నట్టు కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తం మీద ఆ రోజు ఆ ఓటింగ్కు జరగలేదు కాబట్టి ఈరోజు దీది ఓడిపోవడానికి కారణం అంటూ కూడా కొన్ని విమర్శలు అస్త్రాలు గురిపిస్తున్న నేపథ్యం ఉంది. ఇక ఇదంతా కూడితే ఈ 4 స్టేట్లే కాకుండా 5వ స్టేట్ ఏదైతే తమిళనాడుకు సంబంధించి రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. దశాబ్దాల ద్రావిడ రాజకీయాల కోటలను బద్దలు కొడుతూ కూడా దళపతి విజయ్ నేతృత్వంలో టీవీకే ఘన విజయం సాధించిందని చెప్తున్నారు. ఎందుకంటే 27 నెలలు మాత్రమే పార్టీ పెట్టి 5 జిల్లాలలో 5 సభలు మాత్రం పెట్టడం జరిగింది. అతను ఇంటింటికి గడప గడపకు, ఎందుకంటే ఎలక్షన్లు స్టార్ట్ అయినాయి అంటే ఈ నియోజకవర్గాలలో రాజకీయ మేధావులు వెళ్తూ ఉంటారు. ఇక ఓట్లు దగ్గర పడుతున్నాయని ఇంటింటి గడప గడపకు వెళ్తూ ఉంటారు. ఏదో మాయ మాటలతోటో లేకుంటే వారికి కావాల్సిన మాటలతోటో మభ్య పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఇంటింటికి పోయిన దాఖలాలు, గడప గడపకు తిరిగిన దాఖలాలు, ఇదంతా కూడా చూస్తే ఒక్కసారిగా విజయ్ నేతృత్వంలో టీవీకే రావడానికి ఎంతవరకు మార్పు? ఎందుకంటే చాలా వరకు అంటే కొందరి తలరాతలు కావచ్చు, కొందరి రూపురేఖలు కావచ్చు, ఇవన్నీ కూడా మార్చడం జరిగింది అని అంటున్నారు. ఎంతవరకు, ఎలా చూడొచ్చు? స్వతంత్ర టీవీ ప్రేక్షకులు, అదేవిధంగా ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ రోజు వెస్ట్ బెంగాల్ కడికి వచ్చినప్పుడు గమనిస్తే వెస్ట్ బెంగాల్లో ఒకటి సర్ ఎఫెక్ట్ రావచ్చు, రెండవది 3 సార్లు కూడా టీఎంసీ గెలవడం, అదేవిధంగా బీజేపీ ఎప్పుడు కూడా ప్రయోగించినట్టుగానే ఈడీలని, సిబిఐలని కూడా అక్కడ పెట్టడము, తర్వాత బంగ్లాదేశ్ అందరినీ ఎల్లగొడతా అని చెప్పడము, ఇదంతా కూడా కొంత ప్రభావం చూపించడం మాట వాస్తవం. అందులో దీని ఏంటంటే మమతా గారు ఎప్పుడు చూసినా కూడా నేను తప్ప ఎవరు లేరు, అటు ఇండియా కూటమిలో కూడా విడిపోవడానికి, ఇంకా అక్కడ పూర్తిగా కలయకపోవడానికి కూడా తనే కారణంగా ఉంటుంది. ఎప్పుడు కూడా నేనే ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేసుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. అదేవిధంగా ఇండియా కూటమిలోకి వచ్చినప్పుడు ఇండియా కూటమి మాత్రమే ఇప్పుడు బీహార్ రాహుల్ గాంధీ గారు చూడండి, ఓట్ చోరీ మీదే ప్రయత్నం చేసింది మొత్తం. అదేవిధంగా ఇక్కడ ఓట్ చోరీ మీదే ప్రయాణం చేస్తారు. కానీ బీజేపీ చేస్తున్న ఏదైతే అరాచకాలు ఉన్నాయో, బీజేపీ చేస్తున్న ఏదైతే ఆర్థిక దోపిడీ జరుగుతున్నా కూడా పట్టించుకోకపోవడం ఉన్నదో, ఏదైతే ప్రజల సమస్యలపై ఏదైతే ఇవన్నీ కూడా ఏదైతే జరుగుతున్నదో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఎక్కడ కూడా ప్రతిపక్షంగా రాహుల్ గాంధీ గారు కానీ ఇండియా కూటమి పెద్దలు ప్రజలకి తెలియజెప్పకపోవడం కూడా ఒక రకంగా చెప్పాలంటే అది నష్టమే అని చెప్పాలి. అక్కడ మమత అయితే కంప్లీట్ గా నేనే, ఇంకా ఇంకెవరు లేరు, నేను చెప్పినట్టు అందరు వినాలి అనేది కూడా ఒకటి.
తర్వాత ఇండియా కూటమిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా ఇండియా కూటమిలో ఈ పొత్తులు టికెట్ల కాడ పంచాయతీలు వీటితోనే సరిపోతుంది. కాంగ్రెస్ లో ఏమో అతి స్వతంత్రం ఎక్కువ, అందరూ లీడర్లే, అందరూ ముఖ్యమంత్రులే, అందరూ రాష్ట్ర అధ్యక్షులే, అందరూ ప్రధానులే, అందరూ ఇదే ఉంటుంది. కాబట్టి రాహుల్ గాంధీ ఇప్పటికైనా కూడా కాన్సన్ట్రేట్ చేసి బీజేపీ చేస్తున్న అరాచకాలకి కావచ్చు, బీజేపీ సృష్టిస్తున్న అరాచకాలకు కావచ్చు, ఏదైతే మత ప్రచారం కావచ్చు, అదేవిధంగా రకరకాలుగా ప్రభావ పెడుతూ ఆదానికి అంబానికి దోషి పెడుతున్న అన్ని కూడా ఎలాంటి ఇది లేకుండా ప్రజలకు తెలియజెప్పేసి ప్రజలను మేలుకొల్పేట తప్ప కాంగ్రెస్ కి భవిష్యత్తు ఉండకపోవచ్చేమో అని అనిపిస్తుంది. ఇండియా కూటమి ఇప్పుడు కూడా నిలబడుతుందా అంటే నిలబడదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. తమిళనాడుకు వచ్చినప్పుడు తమిళనాడులో క్లారిటీగా అసలు ఎక్కడ కూడా టీవీకే వస్తుందని ఎవరు కూడా ఊహించని పరిస్థితి. ఈసారి ఒక 10-20 వచ్చినా కూడా నెక్స్ట్ టైంకి పుంజుకుంటాడేమో అనే ఆలోచనలో ఉండే. కాకపోతే అక్కడ డిఎంకే మీద వ్యతిరేకత బాగా అవడం, ఏఐడిఎంకేకి బీజేపీ కూడా కావచ్చు, అదే విధంగా వాళ్ళకి ఎక్కడ కూడా అవకాశం కూడా కలపలే, వాళ్ళలో యూనిటీ లేక కావచ్చు, అదే విధంగా ఏఐడిఎంకే మీద అన్ని పార్టీ జైలలిత పోయిన తర్వాత మొత్తం చీలికలు అయిపోయింది. ప్రవసాన్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, అందరు కూడా విడిపోవడం అనేది కూడా జరిగింది. కానీ గ్రేట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే విజయ్ టీవీకే అధ్యక్షులు ఉన్నారో వారిని డిఎంకే యాక్సిడెంట్ అప్పుడు కానీ అందరు చనిపోయినప్పుడు కానీ ఎక్కడ కూడా ఆయన సెక్యూరిటీ ప్రాపర్ గా ఇవ్వకుండా ఆయన సభలు జరుపుకోకుండా చేయడం కానీ, అదేవిధంగా ఇటు ఈడీ సిపిఐ కేసులు కూడా రావడం కానీ ఇవన్నీ కూడా ప్రజలలో ఇతను మనకి విజయ్ అనే లీడర్ మన దగ్గరికి వస్తుంటే కావాలని చెప్పేసి ఆయనని ఇబ్బంది పెడుతున్నారు అని ప్రజల్లో ఒక ఆలోచన వచ్చిన మన వాస్తవం. దాంతో పూర్తిగా ప్రజలు తమిళనాడు ప్రజలు తిరుగుబాటు చేసి వీటిని అన్నింటినీ మట్టి కనిపించారు. ఇలా స్టాలిన్ కి కూడా నిజంగా ఆయన 6 సంవత్సరాలు గెలిచిన స్థానంలో ఆయన ఓడిపోవడం అనేది కూడా చూస్తున్నామా. అదే విధంగా మంత్రులు కూడా మొత్తం ఓడిపోవడం, చాలా మంది ఓడిపోవడం అనేది కూడా మనం గమనించింది. అంటే ఏదైతే టీవీకి వచ్చిందో సరే దాని పని దాన్ని చేసుకొని అని చెప్పేసి ఎప్పుడైతే వదిలిపెడతారో ప్రజలు పెద్దగా పట్టించుకోరు. కానీ స్పెషల్లీ అసలు టీవీకే పార్టీ రావద్దు అనే ఆలోచన ఎప్పుడైతే ఈ పార్టీలు చేసినా ప్రజల్లో తిరుగుబాటు అనేది మాత్రం చెప్పొచ్చు. చెప్పండి జోజిరెడ్డి గారు, మనం ఎప్పుడైతే ఎలక్షన్స్కి సంబంధించి ఓటు హక్కు వినియోగించుకున్న నేపథ్యం సాయంత్రమే ఎగ్జిట్ పోల్ రివ్యూ జరుగుతుంది. ప్రతి ఛానల్ కావచ్చు, ప్రతి పేపర్ కావచ్చు రాసిన దాఖలాలు అంటే ఎగ్జిట్ పోల్కి సంబంధించి. కానీ ఒక్కసారిగా ఎగ్జిట్ పోల్ను తారుమారు చేయడం, అంచనా లేకుండా, అంటే ఇక గతంలో ఎగ్జిట్ పోల్ ఎప్పుడు నమ్మని విధంగా కూడా తీర్పు రావడం జరిగింది. ఎలా చూడొచ్చు? అదేనండి, ఎగ్జిట్ పోల్ అనేది ప్రజల మనసులలో పోయి ఎప్పుడు కూడా చేసుకోరు. ఎవరైనా ఛానల్ వాళ్ళు కానీ లేకపోతే ఏరియాలో ఇన్ఛార్జీలు ఎవరైతే ఎగ్జిట్ పోల్ చేస్తారో వాళ్ళు సర్వేస్ చేస్తారో ఏదో ఒక 10 మంది దగ్గర ఊరికి ఒక 5-4 చూసుకున్నప్పుడు అది. కానీ ప్రజల మైండ్ లో ఏముంది, ప్రజల్లో ఏ వ్యతిరేకత ఉన్నది, ఏమున్నది అనేది క్లారిటీ ఎక్కడ కూడా ఇయ్యరు ప్రజలు. ఎందుకంటే మనం గమనిస్తే టీవీ ముందటికి మైక్ పట్టుకొని పోయినప్పుడు నిజం చెప్పడానికి భయపడతారు ప్రజలు. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు, మనకి తెలియదు. ఎవరైతే సిన్సియారిటీ కార్యకర్త ఉంటాడో నా పార్టీ గెలుస్తుంది అని చెప్పుకోగలుగుతాడు తప్ప ప్రజలు మాత్రం నాకెందుకు వాడు గెలిస్తే వీళ్ళతో వాడితో బాధ వీళ్ళకి గెలిస్తే ఈ ఆలోచనతో ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం చెప్పొచ్చు సర్వీస్ లో ఎగ్జిట్ ఏదైతే ఉందో టోటల్ గా ఫెయిల్ అయింది. అది ఎందుకండి మనం గమనిస్తే ఏదైతే ఎంప్లాయీస్ కూడా ఎక్కడైనా సపోర్ట్ కనుకుంటారు అనేది మనం గమనించాలి. టీవీకి ఎంప్లాయీస్ కూడా ఎక్కడో సపోర్ట్ చేయలే, అంటే రకరకాలుగా ఇబ్బంది పెట్టింది ఆయనని. అయినా కూడా ప్రజల్లో మార్పుని ఎవరు ఆపలేరు అనేది మాత్రం క్లారిటీగా విజయ్ గారు చూపించారండి. ఎక్కడైనా రేపు పొద్దున బీజేపీ కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ప్రజల్లో ఒక్కసారి మార్పు వచ్చింది, మైండ్ సెట్ మారింది అంటే ఎవరు కూడా ఆపలేరు ఆ విజయాన్ని. ఖచ్చితంగా లో కూడా జరగబోయేది అదే విధంగా ఇప్పుడు కేరళ చూడండి, ఎల్డీఎఫ్ ఒక్క టర్మ్ ఇచ్చింది, ఎక్కువ అనుకుంటే 2 టర్మ్లు ఇచ్చిండ్రు. చూసిండ్రు ప్రజలు అక్కడ ఎడ్యుకేటెడ్స్ కాబట్టి ఇమీడియట్ నిర్ణయం తీసుకున్నారు, యూడీఎఫ్ వస్తుందని ఫస్ట్ నుంచి బంపర్ మెజార్టీ అక్కడ. అస్సాం అయితే మనకు తెలిసిందే, పాండిచేరి తెలిసిందే. రైట్. మురళీమోహన్ గారు నమస్తే మురళీమోహన్ గారు, మనం చూస్తున్నాం ఏదైనా కానీ ఎగ్జిట్ పోల్కు తారుమారు అంటే అంచనానికి కూడా దొరకకుండా పూర్తిగా మొత్తం మీద ప్రజలు మాత్రం ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. సుమారుగా మనం చూస్తే ఎగ్జిట్ పోల్ అంత అంచనా తక్కువలా, అంటే సుమారుగా తక్కువలా ఉండే, అంటే మనం పార్టీల పేరు విడకపోయినా కానీ చెప్పకపోయినా కానీ కొంచెం తక్కువలో ఉండే. కానీ ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తమిళనాడు ప్రజలు ఎవరికి కట్టబెడతారు అంటే ఆ నేపథ్యం కావచ్చు, లేదంటే పాండిచేరికి కావచ్చు,
లేదంటే వెస్ట్ బెంగాల్ కావచ్చు. ఈ నేపథ్యంలోనే అంటే ఒక కేరళకు సంబంధించి అస్సాంకు సంబంధించి ఇక అది మనకు తెలిసిన విషయాలే, ఎందుకంటే అక్కడ ప్రజలు ఎలా ఉంటారు, ఎవరికి పట్టం కడతారు అనేది ఎగ్ చేసినారు. కానీ మొత్తం మీద 5 రాష్ట్రాలలో జరిగిన ఎలక్షన్లు ఈ రాష్ట్రం చూస్తే కనుక పూర్తిగా మనం మాట్లాడుకోవాల్సి తమిళనాడుకు సంబంధించి 27 నెలలు పార్టీ పెట్టి 27 నెలలు అవుతుంది, ఎక్కువ తిరగలేదు, ఈ గడపకు వెళ్ళలేదు, ఓటాను అభ్యర్థించలేదు. ఈ నేపథ్యంలో 5 జిల్లాలో 5 పార్టీలకు సంబంధించి 5 సభలు మాత్రం పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రూపురేఖలు మారిపోవడం, నిజంగా దశాబ్దాలతో ఉన్నటువంటి రాజకీయ కోటలు బద్దలు కొట్టడం ఒక విజయ్ దళపతి చేసినటువంటి నేతృత్వంలో టీవీకే హ్యాట్రిక్ సాధించిందని చెప్తున్నారు. కానీ హ్యాట్రిక్ ఫిగర్ సంబంధించి ఇంకొక 8-9 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అవసరం ఉంటుంది. అది వస్తాన్రు ఇప్పటికే డిఎంకే కావచ్చు, ఏడీఎంకే కావచ్చు, ఇతరులు కావచ్చు, ఒక 2 వారు వస్తారు, ఇమీడియట్లీ అయిపోతుంది అనేది సంకేతం వస్తుంది. ఎలా చూడొచ్చు మరి? ఇది విజయ్ గారు అనుకోకుండా గెలిచారు, ఊహించని ఒక విజయం. ఇది అసాధారణము, ఏమో చేశాడు అని మనం అనుకుంటున్నామండి. నా దృష్టిలో విజయ్ అమాయకుడు కాదు. విజయ్ మనం అనుకున్నంత అంటే రాజకీయ చాతుర్యం లేని ఒక సినిమా యాక్టర్, అనుభవం లేని వాడు అని అనుకుంటే చాలా పొరపాటు అవుతుందండి. విజయ్ 2 ఏళ్ల పార్టీ అని మనం అనుకుంటున్నాం, కానీ 2009 నుంచి విజయ్ పాలిటిక్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు. అది చాలా మంది దృష్టి ఆకర్షించదు. ఆయన ఫ్యాన్ క్లబ్ పెట్టి 2009లో చాలా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆయనకు 15 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారండి. ఫ్యాన్ క్లబ్ గ్రౌండ్ ప్రిపేర్ అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళ యొక్క లిస్టింగ్ తయారైంది, కన్సాలిడేట్ చేస్తూ పోయారు. 15 మిలియన్ల ఫ్యాన్ క్లబ్ కింద గ్రౌండ్ లో ఉన్నారు వాళ్ళంతా కూడా. ఎప్పుడైనా ఫ్యాన్ క్లబ్ హీరోను వర్షిప్ చేస్తుంది, కానీ ఇక్కడ హీరో ఫ్యాన్ క్లబ్ ను వాళ్ళను కన్సాలిడేట్ చేసుకుంటూ వచ్చాడు. కనుక పాలిటిక్స్ కు ఆయన ముందే ప్రిపేర్ అయ్యాడు. రాజకీయాలకు వచ్చే సినిమా యాక్టర్లు ముందుగా సినిమాల్లో కూడా తమ హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. పేదవాళ్ల పక్షాన వాళ్ళు నిలబడే ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యంగా సామాజికంగా వెనుకబడిన వర్గాల గురించి ఎంతో కష్టపడుతున్నట్టుగా సినిమాల్లో అలాంటి పాత్రలు తీసుకుంటారు. లేకపోతే ఏమంటాం, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ నుంచి వచ్చిన హీరో సినిమాలు ఉంటాయి. మన దేశం లాంటి సినిమా ఎన్టీ రామారావు తీశారు. ఈ ప్రిపరేషన్ 2009 నుంచి ఆయన ఉంది. స్క్రీన్ పైన సంకేతాలు ఇచ్చాడు. నేనే మీ హీరోను, తమిళనాడుకు రాబోతున్న హీరోను అనేటువంటి మెసేజ్ ఇచ్చాడు. డౌన్ ట్రాడెన్ కు నేను అండగా నిలబడతాననే మెసేజ్ ఇచ్చాడు. ఇలా గ్రౌండ్ వర్క్ అనేది ఒక్కరోజు చేయలేదు, 2 సంవత్సరాల నుంచి కాదు, 2009 నుంచి ఈ గ్రౌండ్ వర్క్ ఆయన చేశాడు. ఇది మనము గమనించకపోతే తప్పు మనదే అవుతుంది, కానీ ఆయనది కాదు. అలాగే పార్టీ పేరు కూడా చాలా జాగ్రత్తగా పెట్టాడు, మనం గమనించాలి. మొదటిసారి తమిళనాడులో ద్రవిడ అనే పదము లేని ఒక రాజకీయ పార్టీ అవతరించింది, రూల్ చేయబోతుంది. అది ద్రవిడ అనే పేరు తీసేసినంత మాత్రాన లోకల్ సెంటిమెంట్ ను ఆయన వదలలేదు. తమిళగా వెట్రి కలిగం అని చెప్పేసి తమిళ సెంటిమెంట్ ను పెట్టాడు. ఎన్టీ రామారావు ఎలా అయితే తెలుగు సెంటిమెంట్ ను వాడుకున్నాడో ఈయన కూడా తమిళ సెంటిమెంట్ నే వాడాడు. కానీ ద్రవిడ రాజకీయాలకు విసుగు చెందిన తమిళ ప్రజలు 2 ద్రవిడ పార్టీలను పక్కబెట్టబోతున్నారు, విసుగు చెందారు అనేది ఆయన స్మెల్ చేయగలిగాడు. అందుకే ఎప్పుడైనా ఒక పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పుడు టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే మన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వాళ్ళము మనం ఢిల్లీతో అవమానించబడ్డాం. రాజీవ్ గాంధీ అంజయ్యను చాలా అవమానించాడు ఎయిర్పోర్ట్ లో, ఇవన్నీ మనకు గుర్తున్నాయి. ఆ టైంలో తెలుగు ప్రజల ఆత్మాభిమానం అనే విషయాన్ని తీసుకొని ఎన్టీ రామారావు రాజకీయంలోకి వస్తే సక్సెస్ అయ్యాడండి, మనం మర్చిపోకూడదు. అలాగే ఇతను కూడా మంచి టైంలో వచ్చాడు. 2 టైమ్స్ పరిపాలించినటువంటి డిఎంకే విపరీతమైన అవినీతి ఆరోపణలతో వీటితో ఉన్నటువంటి సమయంలో విసుగు చెందిన ప్రజలు డిఎంకేను పక్కకు పెట్టి వెళ్లాల్సిన మార్గం ఏంది ఏఐడిఎంకే. కానీ ఏఐడిఎంకేకు వెళ్లకుండా మధ్యలో ఓట్లన్నీ అదిమి పట్టుకున్నాడు, ఈయన మధ్యలో తీసేసుకున్నాడు. ఎందుకంటే ఏఐడిఎంకే కూడా జయలలిత పోగొట్టుకున్న తర్వాత బలంగా నిలబడలేదు, నాయకత్వ లోపం ఉంది, నాయకులు విడిపోయారు గ్రూపులుగా. ఇలాంటి సమయంలో ఆయన టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మంచి టైంలో ఆయన ఎంటర్ కావడం వల్ల కూడా ఆయనకు ప్రయోజనం కలిగింది. అందుకే నా దృష్టి ఏంటంటే
విజయ్ అనేటువంటి వ్యక్తి ఆషామాషిగా వచ్చింది ఏం కాదు. మీరు చూసినట్టయితే ఎన్నికలు అయ్యాక కూడా మనము ఎగ్జిట్ పోల్ అని ఆ పోల్ ఈ పోల్ అని మనమంతా గొడవల్లో ఉన్నాం. ఆయనకి 20 సీట్లు 30 సీట్లు వస్తే మహా కష్టం అని అనుకున్నాం. మహా అయితే కింగ్ అయితే కారుడు కానీ కింగ్ మేకర్ అయితే అవుతుండొచ్చేమో, ఓ 20 సీట్లు వచ్చినా కూడా ఎవరో ఒకరికి అని అనుకున్నాం. కానీ ఆయన ఏమనుకున్నాడని నేను కింగే అవుతున్నానని ఆయనకు తెలుసు. Yes, ఈ నేపథ్యంలో అంటే దేశమంతా తిరిగాడు, దేవాలయాలన్నీ తిరుగుతున్నాడు. ఎందుకంటే హిందువులకు కూడా దూరం కాకూడదు కనుక తను తిరిగాడు. కనుక ఇదంతా నేను చూస్తున్నాను ఏంటంటే ఈజ్ వెల్ ప్రిపేర్డ్, వెల్ ప్లాన్డ్, ఎవ్రీథింగ్ మెటిక్యులస్ గా ప్లాన్ ఉంది. మేనిఫెస్టో కూడా చాలా అద్భుతంగా చేశాడు. ఇతరులతో పోటీ పడ్డాడు. బంగారు ఇలాంటి మహిళలకు స్కీమ్స్ కూడా ముందు చూపించాడు. మనము లెక్కలోకి తీసుకోకపోతే పొరపాటు మనదే అవుతుంది. కానీ ఆయన లెక్క ఆయనకు ఉంది. లాస్ట్ ఒక అతని మాట మాత్రం చాలా అంటే చాలా పేదలకు కావచ్చు, జనంలకు కావచ్చు బాగా పలుకుపడి. ఎందుకంటే నేను సినిమాలలో నటుణ్ణి మాత్రమే నటిస్తున్నాను సినిమాలలో, కానీ నిజ జీవితంలో రాజకీయంలో మాత్రం నటించను, నటుణ్ణి కాదు రాజకీయంలో అని ఆ డైలాగ్ మాత్రం అంటే తన మనసులోని భావాలతోటి అదంతా కూడా చాలా వరకు ఉన్నది. కానీ తాను ఏ సినిమా మెచ్చిన ఏ సినిమాకు తాను చేసినా కానీ దాంట్లో ఒక రాజకీయ నేతృత్వం కావచ్చు, ఒక విలువలతో కూడుకున్న సినిమాలు మాత్రం చేశాడనేది కూడా పూర్తిగా ఉంది. కానీ అతని రాజకీయంగా పార్టీ పెట్టడం చూస్తే కనుక పవన్ కళ్యాణ్, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పెట్టారు, తాను కూడా ఒక సపోర్ట్గా ఒక పార్టీకి ఉన్నారు, ఇతను కూడా ఒక పార్టీకి సపోర్ట్గా ఉంటారు అని. కానీ ఇతనికి చాలా డిఫరెంట్ నేపథ్యంలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది బద్దలవుతున్న నేపథ్యంలో కలపాలని చూశారు. కానీ ఇతను మాత్రం ఏదైతే తమిళనాడును ఒక రాజ్యాధికారంగా మెదులాలి, తను చూసుకోవాలనేదే పట్టం కడుతున్నారు అంటారు. ఇది క్లారిటీగా. అందుకే మనము నేనేమంటున్నా అంటే విజయ్ అనేటువంటి వ్యక్తి ఆషామాషిగా వచ్చిన వ్యక్తి కాదు. చాలా హోంవర్క్ చేశాడండి ఆయన. విత్తనాలు చల్లే ముందు పొలం దున్ని తయారు చేసుకోవడం ఎంత అవసరమో అలా తాను ప్రజల్లోకి వచ్చే కన్నా ముందే చాలా హోంవర్క్ చేశాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అలాగే మనం చూసినట్టయితే టైమింగ్ కూడా నేను చెప్పాను ఇంతకు మొదలు. మూడో విషయం ఏంటంటే జెన్జీకి బాగా కనెక్ట్ అయ్యాడు. జెన్జీ అనేది ఎప్పుడు మార్పును కోరుకుంటుంది. విసుగు చెంది ఉన్నారు డిఎంకే, డిఎంకే పాలిటిక్స్ తోటి విసుగు చెంది ఉన్నారు. అందరూ చూస్తున్నారు డిఎంకేలో ఏం జరగబోతుంది. కరుణానిధి తర్వాత ఉదయనిధి స్టాలిన్ రాబోతున్నాడు. ఉదయనిధి స్టాలిన్ నెక్స్ట్ రాజకీయ రంగంలో కనపడేవాడు కనుక నెక్స్ట్ ఈ పక్కకి ఎవరు ఉన్నారు అంటే విజయ్ ఉన్నాడు. ఇద్దరు సినిమా హీరోలే, కానీ ఇద్దరు ఉన్నప్పుడు విజయ్ అంత పెద్దగా గొప్పగా, ఉదయనిధి స్టాలిన్ గొప్ప యాక్టర్ ఏం కాదు. కనుక యూత్ అంతా ఏం చేసుకుంటున్నారంటే విజయ్నే హీరోగా చూస్తా ఉన్నారు. ఈ పోలిక చేసుకున్నారు. పైగా ఉదయనిధి స్టాలిన్ కాబోయే స్టార్. కానీ ఆయన చేసుకున్న పాపం ఏంటి అంటే హిందూ వ్యతిరేకమైనటువంటి పదాలన్నీ కూడా వాడి సనాతనాన్ని విపరీతంగా విమర్శించి తమిళంలో అత్యధిక టెంపుల్స్ ఉండే తమిళంలో బరి తెగించి హిందువులు నాకు అవసరమే లేదన్న పద్ధతిలో మాట్లాడడం కారణంగా మెజారిటీ ప్రజలు ఆయనకు దూరం అయ్యారు. మొదలే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, దీని కారణంగా ఇంకా దూరం అయ్యారు. అందుకే యూత్ కు వేరే మార్గం లేకుండా పోయింది. విజయ్ మాత్రమే నాకు ఆల్టర్నేటివ్ అని అనుకున్నారు. ఇవన్నీ డిఎంకే పార్టీలు లెక్కలోకి తీసుకోలేదు. కింద గ్రౌండ్ లో ఏం జరుగుతుంది వాళ్ళు చూసుకోలేదు. కానీ ప్రజలు, యువత ముఖ్యంగా తమ హీరోను తాము ముందే సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు. ఎన్నికలు వచ్చేసరికి ఓట్లేసి చూయించారు. ఇవన్నీ ఎక్స్పెక్టేషన్ లో లేవు, మన యొక్క ఎక్స్పెక్టేషన్ లో. ప్రేమ్ గాంధీ గారు నా వాయిస్ క్లారిటీ ఉందా? మీట్లో ఉన్నట్టు ఒక వాయిస్ ఏదో శబ్దం వస్తుందండి. ప్రేమ్ గాంధీ గారు మీది మీట్లో, మీ వాయిస్ మీట్లో ఉన్నట్టు ఉంది, చూసినా? రైట్. నిజంగా తమిళనాడు ఎలక్షన్స్, తమిళనాడే కాకుండా పాండిచ్చేరి కావచ్చు, అదేవిధంగా కేరళం కావచ్చు, ఈ నేపథ్యంలోన వెస్ట్ బెంగాల్ అనుకున్నట్టుగానే మొత్తం మీద 5 రాష్ట్రాల్లో పట్టు సాధిస్తాం ఖచ్చితంగా అని అనుకున్నటువంటి బీజేపీ 3 రాష్ట్రాలకే పరిమితమైంది. కానీ ఒక స్థానం కేరళలో వాస్తవానికి అక్కడ పొత్తు నేపథ్యంలోనే కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు, ఈ 3 రాష్ట్రాలలో బీజేపీ సాధిస్తే ఆ మిగతా రాష్ట్రాలలో ఒక్కొక్కటిగా సాధించాయి. కానీ ఎవరో సాధిస్తారనుకున్నది దాన్ని తిరగరాసినటువంటి విజయ దళపతి.
ఈ నేతృత్వంలోనే వాస్తవానికి ఇప్పుడంతా కూడా ఆ 3 రాష్ట్రాలపైననో లేకుంటే కేరళ వైపు కాకుండా తమిళనాడు వైపు తిరుగుతుంది. ఎందుకని తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, అంటే 5 రాష్ట్రాలు ఖచ్చితంగా మా వశం అవుతాయి అనుకున్న నేపథ్యంలోనే ఎందుకని అక్కడ కొంత అటు ఇటు అయిపోయింది. ఇక మిగతా రాష్ట్రాలలో ఖచ్చితంగా, ఎందుకంటే ఒక రాష్ట్రంలో అదివరకే బీజేపీ ఉంది కాబట్టి మిగతా 2 రాష్ట్రాలలో మాత్రం పుంజుకుంది. ఎలా చూడొచ్చు మరి? వాస్తవాన్ని గమనించాల్సిన అవసరం అందరికి ఉన్నది. అయితే ఇందాక జాయిరెడ్డి గారు మాట్లాడుతూ ఇక సరే అనేక విషయాలు, మా పార్టీ భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే ఒక రకమైనటువంటి మాట మాట్లాడతారు, వేరే వాళ్ళు గెలిచిందంటే ఒక రకమైన మాట మాట్లాడతారు. కానీ నిజంగా చెప్పాలనుకుంటే ప్రజలు అన్ని ఆలోచించి ఆచితూచి ఓటేసేటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి యువతరంలో ఉందండి. యువతరం అన్ని ఆలోచిస్తా ఉంది. కొంత ప్రలోభాలకు పట్టుండొచ్చు. నేనేమంటున్నా, ఎవరైనా ప్రలోభాలకు కావడం సర్వసాధారణమైన విషయమే. కానీ పూర్తిగా ప్రలోభాలకే లొంగి ఓట్లేస్తున్నటువంటి పరిస్థితులు లేవు, ఆలోచిస్తున్నారు. అంటే ఒక ప్రభుత్వం 10 సంవత్సరాలు ఒక కంటిన్యూగా 10 సంవత్సరాల ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, జరిగినటువంటి అభివృద్ధి ఎంత వరకు జరిగింది, ఏ వరకు సాధ్యమైనటువంటి అంశం వచ్చినప్పుడు చూసినటువంటి పరిస్థితులు. అట్లనే అణిచివేయబడ్డాం. ఇలా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఆ స్థాయిలో గెలుస్తున్నామంటే కారణం ఒకటే, గతంలో ఉన్నటువంటి పార్టీ హిందువుల్ని అణచివేయడం, హిందువుల పట్ల క్రూరంగా మాట్లాడడం, హిందువుల్ని ఏ స్థాయిలో ద్వేషించాలో ఆ స్థాయి ద్వేషించడం, భారతదేశం పట్లనే అవమానకరమైనటువంటి అనేక విషయాలు మాట్లాడడం, ఇవన్నీ వెలిసి కలిసి పరిస్థితులు ఏమైంది అని అంటే ఖచ్చితంగా ప్రజలు ఒక పార్టీ వైపు పూర్తి స్థాయి పట్టం కట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో అనేటువంటి స్థాయికి తీసుకొని వచ్చింది. అంటే అది ఎక్కడైనా కానీ సర్వసాధారణమైనటువంటి విషయం కాదు. దాన్ని చాలా ఆచితూచి చూడాల్సినటువంటి అవసరం. గతంలో పోలిస్తే ఏదైనా విషయం ఉందనుకోండి, తెలవడానికి సమయం పడుతుండే, ఇప్పుడు అట్లా కాదు. ఇవాళ ఇందాక వారు మాట్లాడుతూ మా జెన్జీ చాలా అడ్వాన్స్ ఉన్నారు, అనేక విషయాన్ని పూర్తిగా ఆలోచిస్తా ఉన్నారు. అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడమే కానీ, లేదా రాష్ట్ర అభివృద్ధి కానీ పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటున్నారు. ఎవరైనా కానీ ఏ రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రం వారి రాష్ట్రం బాగుండాలి, ఆ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి, అభివృద్ధి ప్రజల్లో వారి రాష్ట్రం ఉండాలి అనేటువంటి భావన ఉన్నప్పుడు యువతరం అంతా కూడా ఆలోచిస్తా ఉంది, పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటుంది. అంటే తమిళనాడు ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ తమిళనాడుతో పోల్చుకుంటుంది. అట్లా అంటే ఏ రాష్ట్రాలు ఉన్నా ఆయా రాష్ట్రాలు ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత అంతా కూడా పక్క రాష్ట్రాలను పోల్చుకొని అభివృద్ధిలో ఎక్కడ వెనుకబడుతున్నాం అనేటువంటి అంశాన్ని అబ్జర్వ్ చేస్తున్నాయి. దాని రిజల్టే కానీ తమిళనాడులో చూసుకున్నా, ఇలా పశ్చిమ బెంగాల్లో చూసుకున్నా, వేరే చోట ఎక్కడ చూసుకున్నా కానీ పూర్తి స్థాయి చేసింది. ఎన్డీఏ ఆధ్వర్యంలో భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి అంశాన్ని నమ్మి ప్రజలు ఈ స్థాయిలో మార్పును తీసుకొని వచ్చినంటే అది ఆషామాషి వివరం కాదు. ఇవాళ ఎవరైనా మేధావులు మాట్లాడుతున్నారంటే ఆల్రెడీ ఉన్న రాష్ట్రాల్లో మాట్లాడడం ఉండడం అని వేరు, కానీ పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఈ స్థాయిలో ఘన విజయం సాధించడం అంటే అందరూ ఆశించిన దానికన్నా ఎక్కువనే, ఎవరు అంచనా కూడా వేయలేనటువంటి పరిస్థితులు. ఆ అంచనాను కూడా దాటి ఇచ్చేటువంటి దాఖలున్నాయి. ఇలా ఉదయం కొంతమంది మాట్లాడినప్పుడు అనేక విషయాలు మాట్లాడారు, విశ్లేషకులు మాట్లాడారు, పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడినప్పుడు హాస్యాస్పదమైన అంశాలు మాట్లాడారు. ఇలా వాళ్ళు ఊహకందనటువంటి రిజల్ట్ ఉంది. అంటే తమిళనాడులో కూడా విజయ్, ఇందాక మీరు మాట్లాడుతూ విశ్లేషకులు ఒకరు మాట్లాడుతూ వారు చెప్పారు ఏమని, విజయ్ ఇప్పుడు కాదు 2009 నుంచి సరే ఆయన ఫ్యాన్స్ నా లేదా సామాజిక కార్యక్రమాలు అంటారా, ఇంకోటి అంటారా, ఫ్యాన్స్ క్లబ్ అంటారా, అనేకమైనటువంటి కార్యక్రమాలు, లేదా వారి సినిమా రంగంలో వారికి తగ్గటువంటి పాత్రలు చేసుకుంటూ, అంటే ప్రజల్ని ఆకర్షించేటువంటి పాత్రలు, సామాన్యులని, మధ్యతరగతి పేదవాళ్ళని, లేదా బడుగు బలహీన వర్గాలను ఆకర్షించేటువంటి పాత్రలు చేసుకుంటూ ప్రజల్లో ఉండేటువంటి ప్రయత్నం చేసి పూర్తి స్థాయి సక్సెస్ అయినటువంటి దాఖలాలు ఇలా కనబడతా ఉన్నాయి. అంటే ఇలా తమిళనాడు రాజకీయాల్లో ఒక విభిన్నమైనటువంటి మార్పు వచ్చింది. ఆ మార్పు దేశవ్యాప్తంగా కూడా చూస్తా ఉన్నారు. మనం ఒక తమిళనాడు విషయమే కాదు, మీరు అనేక విషయాలు కూడా చూడండి, అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నా కానీ మార్పుని జెన్జీ మేజర్ గా యువతరం పూర్తిగా ఆలోచిస్తా ఉంది. వాళ్ళు కూడా దేశంలో పోటీ పడాలనుకుంటున్నారు, అనేక దేశాలతో భారతదేశం పోటీ పడాలనుకుంటున్నారు. మళ్ళా ప్రాంతంగా వారిగా చూసుకుంటే పక్క రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్రంతో మనం పోటీ పడి ముందులు ఉండాలనేటువంటి ప్రయత్నం చూస్తాం. ఈ పోటీ వాతావరణంలో ఖచ్చితంగా ఆయా రాజకీయ పార్టీల యొక్క గుణపాఠం చెప్పే పరిస్థితులు క్లియర్ కనబడతా ఉన్నాయి. దాంట్లో ఇది కదా అభివృద్ధి అవసరం అండి, ఎవరికైనా అభివృద్ధి అవసరం, మౌలిక సదుపాయాలు అవసరము. ప్రభుత్వం అంటేనే మౌలిక సదుపాయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కూడా చేయనటువంటి ప్రభుత్వాలు ఎందుకు అనేటువంటి భావన ఇలా చాలా మందిలో ఉంది. ఆ చైతన్యమే ఇలా ఈ స్థాయిలో మార్పు కనబడ్డది, సాధ్యమైంది. ఎందుకంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా విజయ్ గురించి ప్రస్తావించినప్పుడు వాళ్ళంతా కూడా ఏమన్నారు, 15 అన్నారు, ఒకరు 20 అన్నారు, ఒకరు 13 అన్నారు, ఒకరు 14 అన్నారు, ఒకరు ఇంకోటి ఏదో మాట్లాడారు. అట్లనే
భారతీయ జనతా పార్టీ విషయంలో కూడా పశ్చిమ బెంగాల్ విషయం ఉంటే లేదు ఏదో సెకండ్ ప్లేస్ ఉంటామో లేదా అట్లుంటామో ఇట్లుంటామో అట్లుంటాం అంటారు కదా, వాళ్ళ ఎగ్జిట్ పోల్ అంచనాను కూడా మారి ఇలా ప్రజలు తీర్పిచ్చారు. అంటే అనేక సందర్భాలు ఎగ్జిట్ పోల్ ఏమి ఇలా వాళ్ళు భగవంతుడేం కాదు, వాడు చెప్పిన జరుగుతున్న పరిస్థితులు, వాళ్ళు తీసుకునేటువంటి పరిస్థితులు ఆయా పార్టీలు ఆయా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా ప్రజల్లో మార్పుని అందరూ స్వాగతిస్తా ఉన్నారు, అది ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతం. రైట్. ఎస్ కార్తిక్ గారు ఇప్పుడు మనం ఈ ఎలక్షన్స్ ఒక్క నిమిషం అనేటువంటి అంశం చాలా గొప్ప విషయం. రైట్ ప్రేమ్ గాంధీ గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కార్తిక్ గారు, ఈ ఎగ్జిట్ పోల్ను అయితే ప్రజలు తారుమారు చేశారు. తన ఓటు హక్కు వినియోగించుకునే నేపథ్యంలో ఎవరికైతే సరైన నాయకుడు ఉంటాడో, ఎవరైతే తన ఎమ్మెల్యే తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడో, ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో తన రాష్ట్రాన్ని బాగోగులు చేస్తారనే దిశగా ఉన్నారు. ఈ ఎగ్జిట్ పోల్ కావచ్చు ఏది చేసినా కానీ తారుమారైపోయింది. నిజంగా ఈ యొక్క రాజకీయ ముఖ చిత్రాలు మారుతున్న నేపథ్యంలో రాబోయే ఎలక్షన్స్ లోపల ఇలాంటి స్టంట్లు చేరబోతాయి. అంటే మేమే విన్ అవుతాం, మేమే చేస్తామని పగడ్బాలు పలుకుతున్నటువంటి నేతల పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే రాబోయే రోజులలో ఈ ప్రభావం చూపెడుతుంది అని అనుకోవచ్చా? అయితే సార్, ఈరోజు ఎగ్జిట్ పోల్స్ అనేటివి అంటే రాజకీయాలు నాకున్న అనుభవం ప్రకారము, ఒకవేళ నేను 2009 ఎన్నికల్ని నేను ప్రత్యక్షంగా చూసిన సార్. అయితే ఎగ్జిట్ పోల్స్ అంటే గతంలో ఎట్లా ఇస్తున్నాయి అంటే నిజంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ప్రజలు, కార్యకర్తలు, పార్టీలు ఇట్లా అంటే గ్రౌండ్లో రియాలిటీలో ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని పట్టుకొని ఎగ్జిట్ పోల్స్లో సర్వేలు చేసి ఇస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూసినాం. కానీ ఈరోజు ఉన్నటువంటి సంస్థలు, ఈరోజు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వే పోల్స్ కానీ కేవలం సోషల్ మీడియా, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్లను పట్టుకొని ఈరోజు సర్వేలు ఇచ్చి ఇదే నిజమైనటువంటి వార్త, ఇదే ప్రజల తీర్పు అన్నట్టుగా చెప్పడం అనేది చాలా సత్యదూరమైనటువంటి విషయము. ఇది ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు. అయితే ఒక విషయం సార్, ఈ నేపథ్యంలో ఒక విషయం చెప్తా. గతంలో ఈ మధ్యకాలంలో కొంతమంది ఏజెన్సీలు తయారయ్యి మేమొచ్చి మీకు రాజకీయం చెప్తాము, మీ గెలుపోటంలను మేము నిర్ణయిస్తామని అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఎన్నికల నేపథ్యంలో చాలా తప్పు. ఎందుకంటే ప్రజల నిర్ణయం అనేది చాలా స్వేచ్ఛగా చెప్పబడాలి. కానీ ఈ టీం అని ఆ టీం అని, మేము ఎన్నికల ఎనలిస్టులమని, మేము ఏదో మీకు ఎన్నికలు ఎట్లా జరపాలో, ఓటింగ్ సరళి ఎట్లా చేయాలి, ఎట్లా నిర్ణయించబడాలి, ఓటు ఎక్కడ ఉండాలి, ఓటు ఎక్కడ వేయబడాలి అనేటివన్నీ మేము చెప్తాము, మేము చెప్పినట్లు మీరు ఎన్నికల స్టంట్లు చేయండి, మేము రాసిచ్చిన స్క్రిప్ట్లు చదవండి అనేది మాత్రము ప్రజాస్వామ్య దేశంలో మంచిది కాదు. నాయకులు అనేవాళ్ళు, నాయకులు ప్రజలు డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉండాలి. మధ్యలో ఉన్నటువంటి ఈ పొలిటికల్ ఏజెన్సీలు భారతదేశంలో ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటివి. కాబట్టి ఇట్లాంటి ఏజెన్సీల విషయాల్లో కూడా చాలా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ప్రజలు ఎన్నికల్లో చాలా అంటే స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితిలో ఈరోజు ఉండాలి. అట్లాంటి పరిస్థితులను ఈరోజు బీజేపీ పార్టీ పూర్తిగా నిర్మూలిస్తున్నట్టుగా కూడా మనం ఇక్కడ చూడవచ్చు. కాబట్టి 1-2 రాష్ట్రాల్లో ధైర్యంగా ప్రజలు కొంత ఎడ్యుకేటెడ్ అయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఓటేసినప్పటికీ కూడా చాలా రాష్ట్రాల్లో ఈ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఈ సోషల్ మీడియాలను పట్టుకొని ఓటింగ్ సరళిని ప్రభావితం చేయడం మంచిది కాదు సార్. రైట్. జోజిరెడ్డి గారు ఎస్, మనం ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయితే చూడడం జరిగింది. రాష్ట్ర భవిష్యత్తునే తారుమారు చేశారు ఓటర్స్. ఈ నేపథ్యంలో 2028, 29 ఎలక్షన్లకు గాను నిజంగానే తెలుగు రాష్ట్రాలలో కావచ్చు, లేదంటే ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, రూపురేఖలను మార్పడానికి, మొత్తం మీద చేంజ్ చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉంటున్నారా? ఈ ఎలక్షన్ల ద్వారా అర్థమవుతుంది. ఎలా చూడొచ్చు? ఈ ఎలక్షన్స్ అనేది ఇప్పుడు జరిగిపోయిన తర్వాత ఇంకా 2 సంవత్సరాల దాకా దాదాపు ఎలక్షన్స్ లేవు. కానీ బీజేపీ ప్రభుత్వం ఏదైతే బీజేపీ ఇప్పుడు నడిపిస్తుందో ఒకటి మనం గమనించాలండి. మిగతా ఏ పార్టీలోనైనా చూసినప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కువ, స్వతంత్రం ఎక్కువతో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ అదే బీజేపీలో వచ్చేసి ఇద్దరు మాట్లాడతారు. ఒకటి అమిత్ షా, రెండోది మోడీ. మిగతా వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు చెప్పిన కంట్రోల్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం సక్సెస్ఫుల్ గా వస్తున్నారు. ప్లస్ అక్కడ ఏదైతే బ్యూరోక్రసీ ఉందో వాళ్ళని కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఆదాని ఏమైనా మెయింటైన్ చేస్తుండొచ్చు కూడా. ఆదాని కూడా మొత్తం కంట్రోల్లో పెట్టేసి వ్యవస్థ అయితే టోటల్ వాళ్ళ ఇద్దరు కంట్రోల్లో నడుస్తున్నది. ఆదాని, అంబానీ అండ్ అమిత్ షా అండ్ మోడీ. సో ఈ ప్రజల్లో మార్పు వచ్చి తీర్పు చెప్తే తప్ప ఇంకోటి చేయలేము. ఎందుకంటే భారతీయులం అనేది మర్చిపోయి కులాల వారిగా, మతాల వారిగా
చేసుకుంటూ పోతున్న రాజకీయాలు నడుస్తున్నాయి. ఇవాళ ఇదే విధంగా టీవీకే విజయ్ వచ్చినట్టుగానే కొత్త వాళ్ళు వచ్చేసి కూడా యూత్ మెయిన్ గా వస్తే యూత్ ఆలోచన చేసి అలా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువత మీద ఉన్నది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో కూడా మార్పులు రావచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు చూడండి మీరు, కేంద్ర ప్రభుత్వం అంటే అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలా, అది లేదు పరిస్థితి. ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి ఏం ఫండ్స్ ఇవ్వకుండా కూడా వాళ్ళని తెలంగాణ ప్రజల్ని ఇది చేస్తున్నప్పుడు రేపు పొద్దున ఓట్లకు వచ్చేటప్పటికి మాత్రం మేము ఇది చేస్తాం అది చేస్తామని వస్తారే తప్ప ఇప్పుడున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మనం ఇస్తున్న ట్యాక్సెస్ లో కూడా మనకి ఇచ్చే పరిస్థితి లేదు. అంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. తగిన బుద్ధి చెప్తారు అనేది అనుకుంటున్నాం. ప్రజలైతే 100% బుద్ధి చెప్తారనే ఆలోచన ఉన్నది. ఇప్పుడు జరిగిందంతా కూడా ఒకటి సరి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ ఎఫెక్ట్ అయినా కానీ అది ఖచ్చితంగా మనకి కనపడుతున్నదే. రైట్. మురళీమోహన్ గారు, సార్ మురళీమోహన్ గారు, నిజంగానే ఇప్పుడైతే తమిళనాడు రాజకీయ ముఖ చిత్రంగా మారిపోయింది. ఇప్పుడే విజయ్ గారు తన వాహనంలో వెళ్తున్నాడు, ఎందుకంటే సభను ఉద్దేశించి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు. ఎందుకంటే దానికి గవర్నర్ కూడా కలుస్తాడనే సమాచారం ఉంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ కూడా కలుస్తున్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఎవరు మద్దతు ఇస్తున్నారో ఎవరైతే ఇంకా బయటికి రాలేదు, కానీ గవర్నర్ కూడా కలవడానికి ప్రెస్ మీట్ తర్వాత వెళ్తున్నారనే సమాచారం ఉంది. ఎలా చూడొచ్చు అంటే 5 రాష్ట్రాల ఎలక్షన్స్లో ఒక స్టామిన్ చేసి ఈ నేపథ్యంలో ప్రజలు తన ఉనికిని కోల్పోకుండా ఖచ్చితంగా బలమైన ఆ నేతృత్వంలోనే మరొక్కసారి ప్రజలు తనకు కావాల్సిన రీతిలోనే ఎన్నుకున్నారు ప్రజలు నాయకులను అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఇప్పుడు ఇంతగా ఎలక్షన్ యొక్క ధోరణి ఎలా ఉంటుంది అని గెస్ చేసి సర్వేలు చేసి ఇచ్చేసి ఈ ప్రభుత్వం గెలుస్తుంది, వీళ్ళు అధికారంలోకి వస్తారు, వీళ్ళు సెకండ్ ప్లేస్ లో ఉంటారు, వీళ్ళు థర్డ్ ప్లేస్, ఇలా చెప్పే సర్వే రిపోర్ట్స్ కానీ లేకపోతే దీన్ని ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ తారుమారు అయ్యాయి కదా. వీటిని తారుమారు ప్రజలు చేయలేదు, ప్రజలు ప్రభుత్వాలను తారుమారు చేశారు. అంచనా వేయడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. అంటే ఎవరు గట్టిగా ఉంటే వాళ్ళే గెలుస్తారు అనే ధీమలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ పోయినాయి. ఇందులో ఒకటి మాత్రం చెప్పగలదు, యాక్సెస్ అనే ఎగ్జిట్ పోల్ మాత్రం క్లారిటీగా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే గ్రౌండ్ వర్క్ మాత్రం చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరు ఎప్పుడు మారుతారు ఎలా మారుతారో తెలియదు, యాక్సెస్ మాత్రం క్లారిటీగా ఇచ్చిందని అనుకోవచ్చు. అంతే కనుక నా పాయింట్ ఏంటంటే ప్రజలు ఓట్లేస్తున్నారు, ప్రభుత్వాలను మారుస్తున్నారు కనుక ఎవరో నిర్బంధం వల్ల ఏదో అయిపోతుంది, లేకపోతే ఫలితాన్ని తారుమారు చేసేస్తున్నారు, ఇలాంటివి మాటలన్నీ కళ్ళతో చూస్తూ కూడా మనం మాట్లాడలేము అట్లా. అలాగే వారు ఇంతమంలో చెప్పినట్టుగా ఈ సర్వే చేసేటువంటి ఎలక్షన్ స్ట్రాటజీస్ ఇచ్చేవాడు నిజంగా కూడా అది ఒక మ్యానిపులేషన్. ఇప్పుడు తెర మీద ఒక హీరోను మేకప్ చేసి డైలాగ్ ఇచ్చి మాట్లాడించి ఆయనని హీరోని చేస్తారు. డైరెక్టర్ పాత్ర ఏంది అంటే హీరోని చేస్తాడు, హీరోతో డైలాగ్ పలికిస్తాడు, ప్రజలకు మెచ్చే విధంగా ఆయన హీరో అవుతాడు. ఆ తెర మీద హీరోను ఆ విధంగా చేయొచ్చు, కానీ నిజ జీవితంలోని హీరోలను అలా చేస్తారండి, మేకప్ చేసి ఇచ్చేసి ప్రజలకు అనుకూలమైన డైలాగ్స్ రాసి ఇచ్చేసి. ఇప్పుడంతా అలాంటి సర్వే ఇవి సంస్థలన్నీ కూడా వచ్చాయి కదా, ఎలక్షన్ సంస్థలన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ వీళ్ళు అన్నట్టు నిజంగా కూడా అది డెమోక్రసీని మ్యానిపులేట్ చేయడమే అని నేను కూడా అంటున్నాను. అంతగా గైడెన్స్ ఏదో ఇస్తే అది వేరే విషయం, కానీ అలా కాకుండా పూర్తిగా మ్యానిపులేట్ చేసే పాలిటిక్స్, పార్టీని పవర్ లోకి తెచ్చిపెడతాం, మాకు ఇంత ఇవ్వండి, మీకు మొత్తం కావాల్సిన పనులన్నీ మేమే చేస్తాం, కార్యకర్తలు కూడా మీకు అవసరం లేదు, మా కార్యకర్తలే ఉంటారు, పనిచేస్తాం. ఇది నేనేమంటా అంటే మెడిలింగ్ డెమోక్రసీ అంటాం. డెమోక్రసీని మెడిల్ చేయడం అని అంటాం. కనుక మోడీ ప్రభుత్వము ఇంకేదో ప్రభుత్వము డెమోక్రసీని మెడిల్ చేయలేదు. మహా అంటే సిఆర్పిఎఫ్ ను పంపించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయగలుగుతుంది. ప్రజలు ఓట్లు వేసే భయ వాతావరణం దాన్ని తొలగించి ఓట్లు అందరూ వేసుకునేటువంటి ఏర్పాట్లు చేయగలుగుతుంది. లేకపోతే చనిపోయిన వాళ్ళు ఓట్లు తీసేయడము, లేకపోతే ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఓట్లు తీసేయడం, అవి అన్ని ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీస్. అవన్నీ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఒక దగ్గరనేమో అది కరెక్ట్ అని, ఇంకో దగ్గర కరెక్ట్ కాదని, ఇలాంటి డిబేట్స్ అన్ని జరుగుతూనే ఉంటాయి. ఎన్ని జరిగినా నేనేమంటానంటే ప్రజలు చాలా విఘ్నులు. 90%, 92% వచ్చి నిలబడి ఓటేస్తున్నారు, తమకు కావలసిన పార్టీలనే గెలిపిస్తున్నారు. మనకు ఆశించడం వేరు, ఇది గెలవాలి అది గెలవాలి, వీడు తప్పు చేశాడు వాడు తప్పు చేశాడు, విశ్లేషణలు అన్ని మనం చేసుకుంటూ ఇంట్లో కూర్చోవాల్సిందే. కానీ నేనేమంటున్నానంటే మహామహులు అనుకునే వాళ్ళను
అలా దించేశారు. ఎన్టీ రామారావును కూడా తెలంగాణలోనే ఓడగొట్టారు ప్రజలు. ఇందిరాగాంధీ మహానేత, ఆమెను కూడా ఓడగొట్టారు. కనుక సమయం వచ్చినప్పుడు ఎవరినన్నా ఓడించగలుగుతారు. ఈరోజు బెంగాల్లో జరిగింది కూడా అదే. 15 ఏళ్లుగా ఉన్నటువంటి ఆమె చేసిన పొరపాట్లు ప్రజలు క్షమించలేదు. అలాగే ఇక్కడ ద్రవిడ పాలిటిక్స్ ను ప్రజలు తిరస్కరించారు. మొదటిసారి ద్రవిడ అనే పేరు లేని ఒక పార్టీని తీసుకొచ్చి పరీక్ష చేస్తున్నారు, ప్రయోగం చేస్తున్నారు ప్రజలు. ఇది ప్రజల ప్రయోగం, ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. విజయ్ అనే వ్యక్తిని ఎన్ని ప్లాన్లు చేసుకున్నప్పటికీ కూడా ద్రవిడ అనే పేరు లేకుండా పార్టీ పేరు పెట్టుకున్నాడు అండి. టీవీకే అంటే దాంట్లో ద్రవిడ లేదు. కానీ మొదటిసారి స్వతంత్రం వచ్చాక తమిళనాడులో ద్రవిడ పేరు లేని ఒక పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఇవన్నీ మనం గమనించాలి. ప్రజలు కూడా మీరు చెప్పే డైలాగులు, డెంగ్యూ లాంటి వ్యాధులు, లేకపోతే అవి ఇవి వరుస పెట్టేసి మాట్లాడే మాటలు మేము వ్యతిరేకం అని అన్నప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. ఓకే, మీరు వ్యతిరేకం కదా, మీరు పక్కకు జరగండి, మమ్మల్ని ఎవరు వ్యతిరేకించని, మా క్షేమం కోరే వాళ్ళని మేము వెతుక్కుంటామని ప్రజలు వెతుక్కుంటారు. అందుకని నేను ఆ విధంగా చూస్తున్నాను తమిళనాడులో జరిగినటువంటిది. ఇది ప్రజల యొక్క సంపూర్ణమైనటువంటి ఆలోచనతో జరిగిన మార్పే తప్పితే మీరు ఇప్పుడు ఉదాహరణకు స్టాలిన్ వ్యూహం గురించి కూడా నేను చెప్పానండి. వ్యూహాత్మకంగా వెళ్ళాడు అతను. ఎవరు గైడ్ చేస్తున్నారో నాకు తెలియదు. చివరకు డిఎంకే ఆయన యొక్క యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆగస్టు 9వ తేదీ జరిగిన దాంట్లో డిఎంకే ఆయనను సప్రెస్ చేసే ప్రయత్నం చేసింది. యాక్సిడెంట్ అనేవి జరుగుతుంటాయి, తప్పిదం కూడా ఆయన ఉండొచ్చు. అలాగే సిబిఐ ఇవి కూడా అతన్ని తీసుకెళ్లి ఢిల్లీకి తీసుకెళ్ళినప్పుడు విజయ్ ఏం చేశాడు, అక్కడ ఢిల్లీలో మామూలుగా వెళ్ళలేదు కదా, పెద్ద ప్రదర్శనే చేశాడు. దానివల్ల ఏంటంటే మరింత హీరో వర్షిప్ వచ్చింది. అరే మా తమిళవాడు ఢిల్లీలో కూడా గట్టిగా నిలబడ్డాడే అనేటువంటి ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇవన్నీ బీజేపీ తర్వాత డిఎంకే అన్ని పార్టీలు చేసిన పొరపాట్లు. ఆయన ఊరికే ఏమీ ఉండలేదు, దాన్ని ఉపయోగించుకున్నాడు, అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. ఈరోజు తమిళ ప్రజల మనసును చూరగొన్నాడు. చూడాలి, మనం దీన్ని స్వాగతించాలి. ఇలాంటి ప్రజల యొక్క కోరికను మనం స్వాగతించాలి. ఎలా పరిపాలిస్తాడు అనేది మాత్రమే క్వశ్చన్ మార్క్. కనుక ఒక్కటైతే ఇప్పుడే వినపడ్డది ఏంటంటే వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ అభిమాని కనుక కాంగ్రెస్ తో వెళ్ళాలి అని చెప్పాడు, పబ్లిక్ గానే చెప్పాడు. అది మరి విజయ్ ఏం చేస్తాడు అనేది మనకు తెలియదు, ఎవరితో వెళ్తాడు అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. ఇప్పుడు అదే సమాచారం మాకు అందుతున్నట్టు సమాచారం కూడా అదే. కాబట్టి సో కాంగ్రెస్ తోటి వెళ్తాడా లేదంటే ఎవరితోటి వెళ్తాడా అనేది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే తాను ఇప్పుడు ప్రెస్ మీట్ అయిపోయిన అనంతరం తాను ఖచ్చితంగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి మొత్తం మీద తన పార్టీని మొత్తం మీద గవర్నమెంట్ ఇష్యూ చేయడానికి మాత్రం తాను లెటర్ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ తనకి అప్పటికే ఎవరితో పొత్తు అనేది మాత్రం వచ్చినట్టుంది. ఎందుకంటే ఎవరు కలుస్తారు అనేది వచ్చినట్టుంది. వాస్తవానికి కూడా మనం రాజకీయాలు ఎన్నో చూస్తున్నాం. నిజంగా 5 సంవత్సరాలు రాజకీయం ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరు మద్దతు ఇవ్వకుండా కూడా పోలేదు. సో కార్తిక్ గారు ఏంటి, ఒకవేళ కనుక తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది కాబట్టి తాను మద్దతు కోరితే కనుక ఇస్తాము అనేది వినబడుతుంది కాంగ్రెస్ నుంచి. నిజంగానే తనకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఒక 10 మంది అయితే అవసరం. ఈ 10 మంది నేతృత్వంలో ఆల్రెడీ 2 అదర్స్ కూడా జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది. ఇంకా 8 మెంబర్స్. అంటే ఒకవేళ తన తండ్రి కాంగ్రెస్ అభిమాని కాబట్టి తన తండ్రి చెప్పిన బాటలోనే వెళ్తారా, లేదు అంటే అవసరం వరకు అంటే తనకు కావాల్సిన రీతిలో కాబట్టి లేదు అక్కడ కూడా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో కీలకంగా ఉండబోతుంది అనుకోవచ్చు? లేదు సార్, అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం అయితే వారికి అంటే ఒక 10 సీట్లు మాత్రం అవసరం అవుతున్నాయి. కాబట్టి అంటే 108 సీట్లు ఆయన చేతిలో ఆల్రెడీ ఉన్నాయి, ఇంకో 10 సీట్లు అవసరం అవుతుంది. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మై అజంప్షన్ ప్రకారము కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి 5 సీట్లు, పిఎంకే దగ్గర ఉన్నటువంటి 5 సీట్లు, అట్లాగే ఇతరుల దగ్గర ఐ థింక్ ముస్లిం పార్టీ అనుకుంటా వారి దగ్గర ఉన్న 2, ఇంకొక పార్టీ దగ్గర 2 సీట్లు, మొత్తం 14 సీట్లు ఉన్నాయి. ఈ 14 సీట్లను కలిపి వారు సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు విజయ్ గారి యొక్క గెలుపు అనేది నిజంగా చాలా మంచి గెలుపు లాగానే మనం చూడొచ్చు. ఎందుకంటే అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి యువత చాలా తెలివిగా ఆలోచన చేసి తీసుకున్నటువంటి నిర్ణయం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కూడా ఎవరు ఊహించని గెలుపుగానే ఇది ఉంది. అంటే జస్ట్ ఈజ్ అనే కింగ్ మేకర్ అని, లేకపోతే తోక పార్టీ అని, ఇట్లా అనేకమైన మాటలు ఇన్ని రాజకీయాల్లో మాట్లాడినప్పటికీ కూడా చాలా తెలివిగా చాలా సమయస్ఫూర్తితోని ప్రతి అంశాన్ని కూడా రాజకీయాల్లో
ఏ విధంగా ప్రజలకు చేరువవ్వాలనో ఆ విధంగా విజయ్ గారు ముందుకు తీసుకెళ్ళినటువంటి సందర్భాన్ని చూడొచ్చు. ఒక రకంగా విజయ్ గారి విషయాన్ని, ఒక విషయం సార్, విజయ్ గారి విజయాన్ని చాలామంది ఎవరెవరకు అంటగడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారని, వారని, వీరని ఎవరెవరకు అంటగడుతున్నారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారి గెలుపుకు ఎటువంటి సంబంధం లేదు. వారికి వీరికి ఎక్కడ కూడా రాజకీయాల్లో పోలికనే లేదు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో 2009 నుంచి ఉన్నారు. వీరు అట్లేం లేదు, జస్ట్ వచ్చిన 2 సంవత్సరంన్నర కాలంలోనే వీరి భవిష్యత్ ఏందని నిర్ణయించుకున్నారు. అట్లాగే కేవలం 2 సీట్లో పోటీ చేసినాడంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, రేవంత్ రెడ్డి గారు, మమతా బెనర్జీ గారు, రాహుల్ గాంధీ గారు, నరేంద్ర మోడీ గారు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా 2 స్థానాల్లో పోటీ చేసిన వాళ్ళే. కాబట్టి కేవలం 2 స్థానాల్లో పోటీ చేసినారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో పోల్చడం అనేది మంచిది కాదు. అది ఒకవేళ పవన్ కళ్యాణ్ స్థాయిని పెంచుతుందేమో కానీ గెలిచినటువంటి విజయ్ గారి గౌరవాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఈ వేదిక పైన పార్టీలకు అతీతంగా విజయ్ గారు కష్టపడి తెచ్చుకున్నటువంటి గెలుపును మీరు దొంగతనం చేసి దొంగలించి మీ సొంత స్వలాభాల కోసం వాడుకోవడం మంచిది కాదు. అట్లా అంటే ఒక పెళ్లిలో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితంగా కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు చాలామందికి విజయ్ గారిని పరిచయం చేశారు. సో అట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే గెలిచిండు అని చెప్పడంలో కూడా ఎక్కడ కూడా విషయం లేదు. కాబట్టి ఇది విజయ్ గారి గెలుపు. ఈ గెలుపును విజయ్ గారు సొంతం చేసుకున్నందుకు వారికి శుభాకాంక్షలు. వాళ్ళు మంచి పాలన అందించి మరో 2 సార్లు 3 సార్లు వారు యువతకు మంచి చేయడం వల్ల, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం వల్ల మంచి పాలన చేయాలి. ఖచ్చితంగా వారి తండ్రి గారి మాట ప్రకారము వారు ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ ఫేవరే. లాస్ట్ టైం కూడా వారు సైకిల్ పైన వెళ్ళి ఓటు వేయడానికి కారణం కూడా వారు చెప్పినారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జయలలిత గారి పార్టీ బీజేపీతోని ప్రోగా ఉంటున్నారు కాబట్టి ఆ విజయాన్ని అక్కడ అడ్డుకోవడానికి వారు సైకిల్ పైన వచ్చి వారు ఆ రోజు డిఎంకే పార్టీకి ఓటేసారు. కాబట్టి విజయ్ గారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగానే ఉంటారు. సరే, ఈరోజు వారు సొంత పార్టీ పెట్టుకున్నప్పటికీ కూడా వారి కుటుంబం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరలే. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ మద్దతుతోనే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాను నేను. రైట్, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి ప్రేమ్ గాంధీ గారికి, అదేవిధంగా కార్తిక్ శ్యామల్ గారికి, మురళీమోహన్ గారికి, అదేవిధంగా జోజిరెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తం మీద 5 రాష్ట్రాల ఎలక్షన్లు చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఎవరిని నమ్మి ఎవరికి ఓటేస్తారు అనేది వారి చేతిలో ఉంటుంది. ఏదో ఎగ్జిట్ పోల్లకో సంథింగ్ మేము గెలుస్తామని అహంకార ధోరణికో ఎవరు పోయినా కుదరదు. ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో, వారికి స్వచ్ఛమైన పరిపాలన ఎలా కావాలి అనుకుంటున్నారనేది ఇప్పటికైనా ఆశిస్తారని స్వతంత్ర కోరుతున్నాం. నేటి బాల్లే రేపటి పౌరులని ఎందుకన్నారు? అదేవిధంగా రేపటి ఓటర్లు కావాలంటే ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి, రేపు ఓట్లు ఎలా పడతాయి అనేది మాత్రం ప్రస్తుతానికి అందరి మనసులో మెదులుతున్నటువంటి ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తుండే స్వతంత్ర.